ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మిత్రులరా, మనకి ఈ నవరాత్రులు కూడా మొదలవుతాయి. చైత్ర నవరాత్రులు అంటాం. 19వ తారీఖు నుంచి షార్ట్ వీడియోలో ఎవరికైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి ఈ సమయంలో చేయవలసిన పరిహారాలు చెప్తాను. మొట్టమొదటిగా ఔషధ స్నానం. ఈ చైత్ర నవరాత్రుల్లో అంటే ఉగాది రోజు నుండి 9 రోజులు కూడా ఉసిరి, తులసి ఆకులు వేసి నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లాల్ కితాబ్ పరిహారం ఏంటంటే, అనారోగ్యంతో బాధపడుతున్న వారు రాత్రిపూట అంటే ఉగాది రోజు రాత్రి నుండి తల దగ్గర ఒక రాగి చెంబులో కానీ లోటాలో కానీ కొన్ని నీళ్లు పెట్టుకోండి. అందులో కొంచెం కుంకుమ కలపండి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏదైనా మొక్క మొదల్లో పోయండి. ఇలా 9 రోజులు చేస్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక్కడ తాంత్రిక పరిహారం ఏంటంటే మహామృత్యుంజయ మంత్రం. ఈ నవరాత్రుల్లో రుద్రాక్షమాల సహాయంతో ప్రతిరోజు కూడా 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మృత్యు భయం, రోగాల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే మొక్కల పూజ విషయం కూడా చెప్తాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ నవరాత్రి సమయంలో వేప చెట్టు అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి ఆ చెట్టుకి నీరు పోస్తూ ఉండడం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే మీరు ఎవరైనా సరే ఈ సమయంలో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నెక్స్ట్ వీడియోలో హతజోడిని ఎలా వినియోగించుకోవాలి నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.